పైన కౌంటింగ్ కావాలా 4 రోజులు కౌంటింగ్ నేను పెడతాను అన్న అన్న ఈ పక్క వచ్చిన సార్ ఓకేలో ఉండాలంటే మీరేం తేకండి సరదాగా అంటున్నారు ఇక్కడే फोटो लगी दो
మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజలి గారి జన్మదిన సందర్భంగా ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఆయన పుట్టిన సందర్భంగా భీమవరంలో ఉన్న వికలాంగులందరికీ కూడా మరి ఇక్కడ దుప్పట్లు రగ్గులు పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించాం. మరి మన స్వీట్ ప్యాకెట్లు కూడా పంచిపెట్టాం. వాళ్ళ భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగులు కూడా వాళ్ళతో పాల్గొనడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు కూడా ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ జై హింద్. Seven sisters అండి.
అందరికీ నమస్కారం. మరి ఈరోజు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ కింద కూడా ఉన్నారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పలు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. జనసేన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా నిన్న రక్తదానం సుమారు 120 మందితో రక్తదానం, అదేవిధంగా ఈరోజు ట్రైసైకిల్స్ పంపిణీ, దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున కూటమి సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరింత ఆరోగ్యాలతో ఉంటూ రాను రోజుల్లో ప్రజలకు మంచి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరి తరఫున, భీమవరం ప్రజల తరఫున, నియోజకవర్గం తరఫున, అందరి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. మా ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, రాష్ట్ర పిఎసి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి జన్మదినం సందర్భంగా భీమవరం మరి నియోజకవర్గం మొత్తం కూడా మరి పల్లెన వాడలా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సవాలతోటి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరపడానికి మరి క్యాంప్ ఆఫీస్ రావడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మరి కూటమి తరపున ఘన విజయం సాధించినట్టు ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజును జరుపుకోవాలి, ఆరోగ్యాలతోటి ఆనందంగా నిండు జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ మరి కోలాహలంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క జన్మదినం జరుపుతున్నాం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మెచ్చి మరి ఆ రోజు మరి ఆయన్ని నమ్మి మరి భీమవరం టికెట్ అని ఇవ్వడం ద్వారా ఎంతో మెజార్టీతోటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇదే విధంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మరిన్ని కాలం కూడా కలిసి ఉండాలని చెప్పి మరి ఆ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి భీమవరం నియోజకవర్గం జనసేన తరఫున మరి మా ఎమ్మెల్యే గారికి, పులపర్తి రామాంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారు పుట్టినరోజు వేడుకలు మన మల్టీప్లెక్స్ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ పాల్గొని పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్, భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారు పుట్టినరోజు. ఈరోజు ఈ వేడుకల్ని మన మల్టీప్లెక్స్ నందు కళ్యాణ మండపంలో నిర్వహించడం, జనసేన పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మరిన్ని పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని, నిరంతరం ఆయన ప్రజల్లో ఉండాలని, ప్రజల ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని, ఆయన పార్టీకి ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే మరోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఎర్రంశెట్టి శివకృష్ణ. భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి పులపర్తి రామాంజనేయులు గారు జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఆయన ఎప్పుడు శాసనసభ్యులుగా ఎన్నికైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ వచ్చారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసుకుంటూ ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తే భీమవరం నియోజకవర్గాన్ని ముందడుగులో పెట్టి ఆయన నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి 3వ పర్యాయం చేస్తున్న పులపర్తి రామాంజనేయులు గారికి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఈ భీమవరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందంటే ఈ సీసీ రోడ్లు కానీ, ఈ వ్యవస్థ కానీ, ఈ పులపర్తి అంజిబాబు గారు ఇటువంటి వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంది. అలాగే భీమవరం బీజేపీ పట్టణం అలాగే అసెంబ్లీ ద్వారా కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. మా ప్రీతమ నాయకులు పిఎస్సి చైర్మన్ మరియు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారికి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా మల్టీప్లెక్స్ నందు ఏర్పాటు చేశారు. అలాగే మంచితనానికి మారుపేరు హ్యాట్రిక్ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నాయకుడు ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారే. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ శివ శ్రీనివాస్. మా ప్రియతమ నాయకుడు భీమవరం 3 సార్లు ఎమ్మెల్యేగా నగ్గి
ప్రజలు మనసులను దోచిన మా నాయకుడు అభివృద్ధి పదంలో భీమవరం నియోజకవర్గాన్ని నడిపిస్తున్న మా పులపర్తి రామాంజనేయులు గారి ఈవేళ పుట్టినరోజు శుభాకాంక్షలు. మన యాట్రిక్ ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆయన మల్టీప్లెక్స్ ఆఫీస్ వద్ద మరి పెద్ద ఎత్తున మరి కోలాహలంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే స్వచ్ఛంద సేవా సంఘాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మరి పార్టీలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మరి ఈ రోజున ఆయన జన్మదిన శుభాకాంక్షలు అనేది ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి చెప్తానికి కారణం ఏంటంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ భీమవరం నియోజకవర్గంలో పనిచేసి మరి ఏదైనా ఆయన దగ్గరికి కష్టమని వచ్చిన వ్యక్తుల్ని మరి పార్టీతో సంబంధం లేకుండా చిన్నాళ్ళ పెద్దోళ్ళ అని చూడకుండా తారబంధాలు లేకుండా ఆయన పనిచేస్తున్నాయి. ఉదయం 9 కాడి నుంచి మరి రాత్రి 9 దాకా కూడా ఆఫీస్ వద్దే ఉండి అసెంబ్లీలు ఉన్నని చెప్పి అసెంబ్లీల వరకు పరిమితమై మిగతా టయాల్ని ఆయన సొంత పనులకు, సొంత విధానాలకు వాడుకోకుండా ప్రజల కోసం, ప్రజలకు మమేకమై ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తూనే ఆయన్ని 3 సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మంచితనానికి మారుపేరైన పులపర్తి రామాంజనేయులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు ఆయన చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు, భోగభాగ్యాలు తొలదూకే విధంగా ఆ ఈశ్వర అల్లా యేసు మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదించే విధంగా ఆయనకి సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజల తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. భీమవరం ఎమ్మెల్యే గారు, ఉమ్మడి అభ్యర్థి జనసేన ఎమ్మెల్యే గారు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచిదానానికి, ఆయన ప్రజలకి చేసే సేవకి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి నిన్ను 100 రోజులు కూడా చల్లగా బతకాలి. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ గురుపూడి శివయ్య దయ వల్ల, దేవన్న దేవతల వల్ల నిన్ను 100 రోజులు ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే రాబోయే కాలంలో భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు నిష్ఠ కావాలని కోరుకుంటున్నాం. టీడీపీ తరఫున జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, అలాగే భీమవరం శాసనసభ్యులు, మరి భీమవరం నియోజకవర్గం అంతా కూడా మరి ముద్దుగా పిలుచుకునే పేరు అంజిబాబు గారు. ఆయన మరి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మరి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ శ్రీరామరాజు కళ్యాణ వేదిక వద్ద మరి అంగరంగ వైభవంగా మరి అంతా కూడా కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా మరి నిర్వహించడం జరుగుతుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికీ లేని విధంగా మరి నియోజకవర్గం అంతా కూడా మరి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా మరి ఎన్నో బ్యానర్లు కట్టారు. ఇప్పుడు వచ్చి ఏ నాయకులు కూడా అన్ని బ్యానర్లు కట్టలేదు. అలాగే మరి ఇక్కడ కూడా మన భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులే కాకుండా ఇదే పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి మరి పులపర్తి రామాంజనేయులు గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా మరి ఇక్కడ మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మరి వచ్చి అలాగే విందు ఆరగించి కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పి వెళ్తున్నారు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మా ప్రీతమ నాయకులు పూజ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి ఎన్నో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నాం. మా భీమవరం శాసనసభ్యులు పిఎస్ఏ చైర్మన్ గారైన పులపర్తి రామాంజనేయులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన వ్యక్తిత్వంలాగే ఆయన వ్యక్తిత్వాన్ని చూసే ఇలాంటి పదవి వచ్చింది. మరెన్నో పదవులు ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింగ
బ్యాక్ వెళ్తే ఓకే అది అలా ఎందుకుంటుంది హ్యాపీ బర్త్డే అయినా ఆగిపోతుంది గమగమా మీరు అట్టుగా రాకుండా రాజానా అట్టు రాకు పెద్ద ముఖ్యం అందరికీ నమస్కారం. ఈ రోజున భీమవరం జనసేన పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులు మరి అభ్యుదయ దాత మరి పట్టణ అభివృద్ధికి మొదటి నుంచి కూడా ఆయన సహకారం అందిస్తున్నారు. ఆయన ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అటువంటి వ్యక్తి ఇవాళ జన్మదినం కార్యక్రమంలో భాగంగా ఆయన వేడుకలు జన్మదిన వేడుకలు భీమవరం మరి వీరమ్మ పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున 1000 మందికి సుమారుగా 1000 మందికి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే జనసేన పార్టీ పర్యావరణంలో భాగంగా మరి పరిరక్షణ కోసం మొక్కల పంపిణీ కూడా చేయటం జరిగింది. మరి ఈ రోజున జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయడానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన జై. మన పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారి జన్మదిన వేడుకలు అఖండ వైభవంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రశాంత్ గారు భార్యామణి గారు, అలాగే అంజిబాబు గారు కోడలు, అలాగే అంజిబాబు గారి కూతురు కూడా కుమార్తె కూడా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని మరి జన సైనికులందరినీ కూడా మరి వీర మహిళలందరికీ కూడా ఒక ఉత్సాహం కల్పించారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.